ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయి కదా? ఆ? ఏం బ్రతుకులండి మనవి. ఒక ఆడపిల్లని బిగ్ బాస్ నుండి గెలిపించుకోలేకపోతున్నాము. అదే అండి, రమ్య మేడం ఎలిమినేట్ అయింది కదా. మరి మీరంతా ఎంతమంది ఎన్ని రకాలుగా దేవుణ్ణి ప్రార్థించారో నాకైతే తెలియదు కానీ, ఛీ, ఎందుకండి? రమ్య మేడం గురించి అసలు మీకు తెలుసా? ఆమె కొన్ని లక్షల మందికి అన్నదానం చేస్తుంది ప్రతినిత్యం. ఆ విషయం మీకు తెలుసా? రమ్య మేడం, ఆల్ ఇండియా రమ్య మేడం ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చెప్తున్నానండి. రమ్య మేడంని వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకోవాలి. లేదంటే ఏం చేస్తానో తెలుసా? అప్పుడెవడో పచ్చళ్ళు బాగాలేవు అన్నందుకే వాడిని ఎంతలా తిట్టింది, అంతకంటే డబల్ తిట్టిస్తా మీ అందరినీ, నాకు తిక్కరేగిందంటే. చెప్తున్నా, మంచి మర్యాదగా అర్థం చేసుకోండి. రమ్య మేడం మళ్ళీ రావాల్సిందే. రమ్య మేడం బిగ్ బాస్ టైటిల్ కొట్టాల్సిందే. ఇది ఫైనల్ అండి. అయినా అలాంటి ఒక అందమైన అమ్మాయిని అసలు ఎందుకండి మీరు ఇబ్బంది పెడతారు? ఉం? ఏం చేసిందండి పాపం ఆమె? కొంచెం నోటు దురద ఎక్కువ. తిడుతుంది మా ఇష్టం, తిడతాం, మీకేంటి ప్రాబ్లం? పడితే పడు, లేదంటే పో. అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రమ్య మేడం కోటేసి గెలిపించాలండి. ఫైనల్ ఇది. బాయ్.